జాతి అభివృద్ధి లక్ష్యంగా నిరాడంబరంగా స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రాంతం బాగుపడుతుందని చెప్పి కొండలక్ష్మణ బాపూజీ గారు ఆ రోజు మంత్రివర్గం నుంచి అతని పదవిని త్యాగం చేసుకుని బయటకు వచ్చి తొలిదశ ఉద్యమంలో 1969లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక మహనీయుడు కొండలక్ష్మణ బాపూజీ అనే సందర్భంగా తెలియజేస్తుంది. అదే కాకుండా మల్లేశ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు 2001లో ఆ యొక్క హైదరాబాద్ సిటీ లోపల తెలంగాణ ఉద్యమకారులకు కనీసము ఒక గది కూడా కిరాయికి అయిన పరిస్థితి లోపల అతనికి ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి ఒక జిల్లా భిక్షాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ గారు ఇవ్వడం జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీలో కొండలక్ష్మణ బాపూజీ గారికి అవమానం జరిగింది. అతను చనిపోతే కూడా అతని యొక్క చూడడానికి కాటాసారి చూసడానికి కూడా అప్పుడు కేసీఆర్ గారు ప్రయత్నించాలని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొండలక్ష్మణ బాపూజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతున్నది. మేము ఒకసారి జంతర్ మంతర్లో నిరాదీక్ష చేస్తున్నప్పుడు ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నా. అప్పుడు కొండలక్ష్మణ బాపూజీ గారి యొక్క వయసు 96 సంవత్సరాలు. 96 సంవత్సరాల వయసులో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఢిల్లీలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి నిరాదీక్షణ గొప్ప వ్యక్తి కొండలక్ష్మణ బాపూజీ గారి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ఆశయాలను అనుగుణంగా ఆశయాలను అమలు చేసే విధంగా పరకాల ప్రాంత కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతని యొక్క చిరకాల కోరికలన్నీ నెరవేరాలని చెప్పి అతని ఆత్మకు శాంతి చేకూరని చెప్పి కూడా భగవంతుడు ప్రార్థిస్తుంది. ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి సేవలు పద్మశాలి జాతి కోసం అదేవిధంగా అనేక కార్యక్రమాలను నిర్వహించి వారు ఈరోజు జాతిని మేల్కొల్పే విషయంలో వారికి చేసినటువంటి సేవలు ఈరోజు మనం స్మరించుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. దానిలో భాగమే ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో పద్మశాలీలకు చిన్నచూపు చూడడం చాలా దురదృష్టకరం. దానిలో భాగమే ఈరోజు వారికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు మన నాయకులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు పద్మశాలీలకు పెద్దపీట వేసి ఈరోజు వాళ్ళ జాతిని కూడా ఈరోజు గౌరవించే విధంగా పద్మశాలిలో ఈరోజు వాళ్ళ ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా నామినేట్ పదవుల్లో కావచ్చు అన్ని రంగాల్లో కావచ్చు కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేసే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారికి యూనివర్సిటీ కూడా మన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం కూడా చాలా సంతోషకర విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని స్మరిస్తూ పూలమాల వేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.